హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నవీన్ బ్లాగ్స్. సో, ఈరోజైతే మనం బయటికెళ్దామని సరదాగా ప్లాన్ అయితే చేసుకున్నామనమాట. బయట ట్రాఫిక్ అయితే కొంచెం హెవీగా ఉంది. సో, అయినా పర్లేదని చెప్పేసి పట్ని స్టేషన్‌కయితే వచ్చామనమాట. సో, మనం ఇప్పుడు ట్రావెల్ చేయేది పట్ని టు రిచ్మండ్. ఒకటే స్టాప్, మెయిన్ స్టాప్ అది. సో, మనం ఎస్‌డబ్ల్యూఆర్‌లో ఇప్పుడైతే ట్రావెల్ చేయబోతున్నాం అనమాట. సో, ఇది ఫ్రమ్ ఆహ్, పక్కన స్టేషన్ నుండి షెఫర్టన్ అయితే ఎళ్ళబోతుందనమాట. ఫ్రమ్ లండన్ నుండి వస్తుంది ట్రైన్ ఇది. సో, ఫ్రమ్ లండన్ టు షెఫర్టన్ అయితే ఎళ్ళబోతుందనమాట. సో, మధ్యలో వేరే స్టాప్స్ కూడా ఉన్నాయి. కాకపోతే ఈ ట్రైన్ అనేది ఎస్‌డబ్ల్యూ అనేది అక్కడ ఆగదు. సో, ఇక్కడ నుండి డైరెక్ట్‌గా మనం రిచ్మండ్ అయితే ఎళ్ళిపోతాం అనమాట. చూసుకోవచ్చు ట్రైన్ లోపల ఎలా ఉందనేది. చాలా కంఫర్ట్ ప్లస్ యూఎస్‌బీ కేబుల్స్ కూడా యూజ్ చేసుకోవచ్చు. ఆటోమేటిక్ డోర్స్, వాష్‌రూమ్స్ కూడా ఉంటాయనమాట. సో, అన్‌ఫార్చునేట్‌లీ వాష్‌రూమ్స్ అయితే పనిచేయలేదు మేము వెళ్ళిన రోజు. సో, ఎప్పుడైతే రిచ్మండ్ స్టేషన్‌కి రీచ్ అయ్యాము. అక్కడ కొన్ని హిస్టారికల్ బిల్డింగ్స్ ఉన్నాయన్నమాట. జస్ట్ అలా అవి క్యాప్చర్ చేసుకొని, దాని పక్కనే ఉన్న గ్రౌండ్‌కైతే మూవ్ అయ్యానన్నమాట. క్రికెట్ గ్రౌండ్. సో, మా బ్యాడ్ లక్ ఏంటంటే ఎప్పుడైతే మేమెళ్ళామో వాళ్ళు ప్లేయర్స్ అప్పుడే గేమ్ కంప్లీట్ చేసుకొని బ్యాకప్ అయితే చేస్తున్నారనమాట. సో, పక్కనే అయితే చిన్న స్ట్రీట్ లాగా ఉంది. చిన్న రోడ్ లాంటిది. సో, అక్కడే వీకెండ్ కాబట్టి అందరూ చిల్ అవుతున్నారు విత్ చిల్డ్ బీర్. సో, జస్ట్ అలా ఫ్లైట్ అయితే ల్యాండ్ అవ్వబోతుందనమాట. హిత్రో ఎయిర్‌పోర్ట్‌లో. అదొక క్యాప్చర్ చేశాను. దాని తర్వాత పక్కనే ఉన్న ఆహ్, స్ట్రీట్‌లో నుండి అయితే బయటకైతే వచ్చేసాననమాట. ఇక్కడ కూడా వర్షం పడుతుంది. వ్యూ అయితే చాలా అంటే చాలా బాగుందనమాట. దాని తర్వాత సరదాగా టెస్కో ఎక్స్‌ప్రెస్‌కెళ్ళాం. అక్కడ ఫ్లవర్స్, బొకేస్ అవన్నీ చూసుకొని, మళ్ళీ అక్కడి నుండి మళ్ళీ సేమ్ ఎస్‌డబ్ల్యూఆర్ ఆహ్, ఆ ట్రైన్ పట్టుకునేసి పట్నీకైతే స్టార్ట్ అయ్యామనమాట ఇక్కడి నుండి. సో, ఇక్కడ నుండి వచ్చేటప్పుడైతే వ్యూ అనేది చాలా బాగా అనిపించింది. సో, వర్ష అసలైతే వర్షం పడకూడదు ఈ టైం. ఇది మే. చెప్పలేము వెదర్ ఎట్లా ఉంటదనేది యూకేలో. సో, ఇక్కడ నుండైతే స్టార్ట్ అయ్యామనమాట. అట్లా స్లైట్‌గా వస్తుంటే వర్షం అయితే పడుతుంది బావుందనిపించింది. ఇక్కడ వ్యూ కూడా చాలా బావుంది పట్ని. మరొక వీడియోతో అయితే మీ ముందు ఉంటాను. బై ఫ్రెండ్స్.